హాయ్ ఫ్రెండ్స్! అందరూ ఎలాగున్నారు? ఇవాళ కొత్త వీడియోతో వస్తున్నానండి. సామ్‌సంగ్ వాషింగ్ మిషను 6.2 దాన్ని క్లీనింగ్ చేసేది మీకు చూపిస్తున్నానండి. చూడండి, వీడియోలో చూసినట్లు చూడండి ఒకసారి. మన ఇన్‌లెట్ వాటర్ పైప్‌ని ఫిల్టర్‌ని క్లీన్ చేసి మళ్ళీ పెట్టానండి. ఆఫ్టర్ క్లీనింగ్ నేను ఆ వీడియోలో మీకు తీసి పెట్టడం చూడండి ఎలా చూపిస్తున్నాను మీకు. అందరు నా 200 సబ్‌స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి. చాలా ప్రోత్సహిస్తున్నారు. ఈ వాషింగ్ మిషన్ సామ్‌సంగ్ మేము తీసుకొని 10 ఇయర్స్ అబోవ్ అయిందండి. చాలా పనిచేస్తుంది. చూడండి, నేను ఆ డ్రమ్ క్లీన్ టబ్ చూపిస్తున్నాను. ఏదైనా మన ఇష్టం, మన స్టెయిన్ రిమూవల్ ఏదైనా తీసుకోవచ్చండి. తీసుకొని దాంట్లో ఆహ్, తీసుకొని ఎక్కడెక్కడ నల్లగుందో అదేసి మనం దానికి వాషింగ్ మిషన్ సర్ఫ్ బాక్స్ క్లీన్ చేస్తున్నాను. లెంట్ ఫిల్టర్ క్లీన్ చేస్తున్నాను. టబ్ క్లీనింగ్ విత్ ఓల్డ్ టూత్ బ్రష్‌తో చేస్తున్నానండి. ఇది చూడండి, విత్ డిటర్జెంట్ పౌడర్ గాని, లిక్విడ్ డిటర్జెంట్ కూడా తీసుకోవచ్చు. సాల్ట్ అది చూడండి, లింట్ ఫిల్టర్ తీశాను. లింట్ ఫిల్టర్ తీసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ లింట్ ఫిల్టర్ మనం ఎప్పుడు వాషింగ్ అయిన ప్రతిసారి క్లీన్ చేసుకుంటే మంచిదండి. దాంట్లో మన దారపు పోగులు అయి ఉంటాయి. అయన్నీ తీసి పడేసి మళ్ళీ అన్నీ శుభ్రం చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం టూత్ బ్రష్‌తో కూడా క్లీన్ చేస్తూ మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ ఎడ్యుటెక్ మైండ్ పవర్ క్రియేషన్స్. మీ యొక్క ప్రోత్సాహంతో నేను ముందుకెళ్తాను. ముందుకెళ్ళి మీకు అన్నీ చూపిస్తాను. ఇంకా టూత్ బ్రష్ తీసుకొని చక్కగా క్లీన్ చేస్తున్నాను చూడండి. క్లీన్ చేసి చూపిస్తున్నాను మీకు. లైక్ చేయండి, షేర్ చేయండి. సర్ఫ్ బాక్స్‌ని మనం టూత్ బ్రష్‌తో యొక్క స్టెయిన్ రిమూవర్ ఉంటుంది. లేపోతే మన స సెపరేట్‌గా అమ్ముతూ ఉంటారు కూడా. కొన్ని అమెజాన్‌లో కానీ దాంట్లో మన వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవడానికి ఒక సర్ఫ్ లాంటిది అమ్ముతారు. అది కూడా తెచ్చి మనం వాడుకోవచ్చు. నేను నా సింపుల్ ఇంట్లో ఉన్న ఐటెమ్స్‌తోనే మీకు చూపిస్తున్నాను. చూడండి, అలాగా టూత్ బ్రష్‌తో మనం క్లీన్ చేస్తుంటే దాంట్లో ఉన్న గట్టిగా హార్డ్‌గా అయిపోయిన మరకలన్నీ పోతూ ఉంటాయి. శుభ్రం అవుతది. అన్నీ శుభ్రం చేస్తున్నాను చూడండి. టూత్ బ్రష్‌తో క్లీన్ చేస్తున్నాను. ఆ టూత్ బ్రష్‌తో ఆ డ్రమ్ము పక్కన మన ఆహ్, బ్లాక్‌గా వచ్చేస్తది. డస్ట్ కలెక్ట్ అయిపోయి ఉంటది. దాన్నంతా ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. ఆ డ్రమ్ము కూడా ఇప్పుడు మన స్ట్రెయిన్ రిమూవర్ ఏసాం గదా! మధ్యలో ఆ డ్రమ్‌లో ఉన్నది టూత్ బ్రష్‌తో చేస్తే హార్డ్‌గా ఉంది. మీకు చానాళ్ళయింది క్లీన్ చేసి. కాబట్టి నేను ఇప్పుడు రిటైర్ అయిపోయాను కాబట్టి అదంతా వాషింగ్ మిషన్ అంతా మళ్ళీ ఒకసారి చూద్దాం అని తీసి మీకు చూపిస్తున్నాను. ఈ వాషింగ్ మిషన్ స్టాండ్ కూడా బాగా రస్ట్ వచ్చేసింది. అది కూడా కొత్తది తీసుకోవాలనుకుంటున్నాం. చూడండి, టూత్ బ్రష్‌తో అంతా క్లీన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి అంతా మన ఇప్పుడు లింట్ ఫిల్టర్ తీసుకొని దాంట్లో ఉన్న డస్ట్ డస్టు, దారపోగులు అన్నీ ఉంటాయి గదా! మన బట్టలు ఉతికేటప్పుడు వచ్చిన ఆ మురికంతా దానికి ఆ లింట్ ఫిల్టర్‌కి మనం ఫిల్టర్ చేసి మనకి మళ్ళీ బట్టలకి అంటుకోకుండా అది మనకి కాపాడుతూ ఉంటది. కాబట్టి అది ఆ లింట్ ఫిల్టర్‌ని మనం శుభ్రం చేయాలి. నేను వాషింగ్ మిషన్‌లో మెకానికల్ ఇంజినీర్‌గా తెలంగాణ ఇన్‌చార్జ్ కింద పనిచేశాను. సర్వీస్ ఇంజినీర్ కింద. మొత్తం తెలంగాణ రీజియన్స్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నీ కలిసుండేది. అన్నీ జిల్లాలన్నీ తిరిగేవాడిని. మంచిర్యాల, ఆదిలాబాదు, కరీంనగర్ మొత్తం హైదరాబాద్ ఇన్‌చార్జ్‌గా ఉండేవాడిని. ఎళ్లి వాషింగ్ మిషన్‌లు, రిఫ్రిజిరేటర్స్ ఇప్పుడు చూడండి, నేను క్లీన్ టబ్ మోడ్‌లో ఏస్తున్నాను. క్లీన్ టబ్ మోడ్ అంటే 115 మినిట్స్ వస్తుంది మన టబ్ క్లీనింగు. మనంతా దాంట్లో లిక్విడ్ డిటర్జెంట్, సోపు చూడండి, మనకి ఇన్‌లెట్ పైప్ ఉంటుంది. ఆ ఇన్‌లెట్ పైప్ తీసి అంతా రుద్దిన దాన్ని మళ్ళీ శుభ్రం చేసి నీట్‌గా చేసిన మళ్ళీ ఎక్కడెక్కడ
హార్డ్‌గా బ్లాక్ స్పాట్స్ ఎక్కడున్నాయో, మట్టి ఎక్కడుందో తీసి మీకు మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు టబ్ క్లీన్ చేసి ఇప్పుడు లిడ్ ఫిల్టర్ క్లీన్ చేస్తున్నాను చూడండి. హలో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ ఎడ్యుటెక్ మైండ్ పవర్ క్రియేషన్స్‌ని. మీ యొక్క ప్రోత్సాహం నాకు ఎంతో అవసరం. లింట్ ఫిల్టర్ మన గోల్డ్ బ్రష్, టూత్ బ్రష్ ఉంటది కదా! తీసి శుభ్రం చేసి అంతా ఎక్కడ డస్ట్ ఉందో అక్కడ అంతా మొత్తం క్లీన్ చేసుకుంటే మనం ఆ మిషన్ మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది. వాషింగ్ మిషన్ బట్టలు ఉతుకుతుంది కాబట్టి దాన్ని కూడా మనం చూసుకోవాలి. అండ్ ఆ శుభ్రంలో మనకి వాషింగ్ మిషన్‌కి థ్యాంక్ యూ చెప్పండి. ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తుంటే అది మనకి హెల్ప్ చేస్తూ ఉంటది. ధన్యవాదాలు చెప్పండి. మన ఎంతో మనకి హెల్ప్ చేస్తుంది వాషింగ్ మిషన్. ఎలక్ట్రికల్ వాషింగ్ మిషన్ సామ్‌సంగ్‌ది. కాబట్టి మనం దాన్ని కూడా దాన్ని బాగా చూసుకుంటే అది మనల్ని బాగా చూసుకుంటుంది. టూత్ బ్రష్‌తో బాగా క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లీన్ చేసి శుభ్రం చేస్తున్నాను. మొత్తం ఆ డస్ట్ అంతా క్లీన్ చేసేసాను. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూడండి లోన అంతా కొద్దిగా క్లీన్ అయింది బాగానే. ఇప్పుడు క్లీన్ టబ్‌లో మోడ్ ఆన్ చేసి పెడుతున్నాను మీకు. అలా సాల్ట్ కూడా ఇంట్లో క్రిస్టల్ సాల్ట్ గట్టి ఉప్పు అంటారు కదా! దొడ్డు ఉప్పు గాని వేస్తే దాంట్లో ఉన్న ఆ డస్ట్, హార్డ్ డార్క్ స్పాట్స్ అన్ని పోతూ ఉంటాయి. మా ట్యూబ్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసి పెడుతున్నాను చూడండి. ఆన్ చేసుకుంటే అదే మొత్తం 115 మినిట్స్‌లో అదే వాటర్ తీసుకుంటది. మొత్తం వాషింగ్ లాగా ఇంకా వాష్ మోడ్‌లోకి వెళ్తది. రిన్స్, స్పిన్ అన్నీ అదే మోడ్ చేసుకొని మొత్తం టబ్‌నంతా కొత్త మిషన్‌లాగా తయారు చేసేస్తది మనకి. చూడండి వాటర్ తీసుకుంది. లిక్విడ్ డిటర్జెంట్ ఏసాను. చూడండి చాలా నీట్‌గా మొత్తం తీసుకుంది. మొత్తం ఫుల్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని టబ్ క్లీన్ అవుతూ ఉంటది. చూడండి అవుతుందది రొటేషను. యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ తీసుకొని అది మనకి ఏమన్నా దాంట్లో ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసేస్తది. మనం ఎవ్రీ 6 మంత్స్‌కి అలా చేసుకుంటే క్లీన్ టబ్ మనకి బావుంటది. లేతే 1 ఇయర్ కానీ చేసుకోవచ్చు. మనం దా మన పరిస్థితులు మనం వాడే లోడ్‌ని బట్టి ఉంటుందండి. కొంతమంది తక్కువ వాడొచ్చు. కొంతమంది ఎక్కువ వాడొచ్చు. రోజు ఇడిచి రోజు మేము వాడుతూ ఉంటాం. చూడండి అది మోడ్‌లోకెళ్తుంది. వస్తుందది. క్లీన్ టబ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్. అయిపో మొత్తం లాస్ట్‌కొచ్చేసింది. లాస్ట్‌కొచ్చి డ్రై అవుతుంది. మొత్తం చూడండి కొత్త మిషన్ లాగొచ్చిందది. ఇంకా అది ఇంకోసారి చేయాలి. మన చానాళ్ళు అయిపోయింది చేసి మేము. వాష్ టబ్ లుక్స్ లైక్ ఎ న్యూ టబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం క్లీన్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.